దేవుని మందిరంలో ఏముంటది? ప్రార్థన ఉంటది. కనుక దేవుని యొక్క స్థలాన్ని, దేవుని యొక్క ఆలయాన్ని, దేవుని యొక్క మందిరాన్ని మనము ప్రార్థనతో నింపాలి. బర్త్‌డే కేకులు కట్ చేయటము, అవి మొఖాలకు రాసుకోవటము అట్లా చేయకూడదు. మందిరంలోకి తీసుకొచ్చి కేక్ కట్ చేయటము, దాన్ని మొఖాలకు రాసుకోవటం, ఒకళ్ళు తినిపించుకోవటాలు అట్లా మందిరంలో చేయొద్దు, చేయకూడదు. కొన్నిసార్లు మందిరంలో ఎంగేజ్మెంట్ పెట్టి ఒక గ్లాసులో ఆమె తాగటం, ఇంకొక ఆయన ఒక గ్లాసులోనే 2 స్ట్రాలు వేసుకొని తాగటాలు, అట్లా ఆ అల్లర చిల్లర చేయకూడదు. దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో, అది ఎక్కడైనా కానీ ప్రార్థన కొరకు ప్రతిష్ఠించబడినప్పుడు అది ప్రభు కొరకే ప్రతిష్ఠించాలి, వేరొకటి చేయకూడదు అన్నమాట. ఇంకోటి ఏందో తెలుసా, రెండో పెళ్ళి అన్నది కూడా మందిరంలో చేయాలంటే నాకు ఇష్టం ఉండదు. అందుకని చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. కొన్నిసార్లు అందుకని నేను దాదాపుగా బయట ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేది. బయటికి వెళ్ళిపోయి లేనిపోయి నేర్చుకుంటారని. ఈ రోజుల్లో కొంతమంది సేవకులు కూడా సంఘ పెద్దలకు భయపడి సంఘ పెద్దలు ఏది చెప్తే అది చేస్తున్నారు. తాలిబొట్టు కట్టించండి అన్న అంటే తాలిబొట్టుకు ప్రార్థన చేస్తున్నారు. ఒక చోటకు పోయినాను, ఆ రింగులకు ప్రార్థన చేయండి అని మన సేవకులే రింగులకు ప్రార్థన చేస్తే రింగులు పెట్టుకుంటారని, ఇంకా దండలకు ప్రార్థన చేస్తే దండలు వేసుకుంటారని. కనుక ఇవన్నీ ఏంటంటే మందిరంలో చేయకూడదు.